హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 1688 పాయింట్స్ డ్రాప్ అయి 57,107 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 510 పాయింట్స్ డ్రాప్ అయి 17,026 దగ్గర క్లోజ్ అయింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1339 పాయింట్స్ డ్రాప్ అయి 36,025 దగ్గర క్లోజ్ అయింది. రీసెంట్ డేస్లో మార్కెట్ ఫాలో అవుతున్నా, ఇన్ని పాయింట్స్ ఫాలో అవుతుందని మాట్లాడుకుంటున్న పాయింట్స్కి ఇవాళ మాట్లాడుకున్న పాయింట్స్కి ఒక బిగ్ డిఫరెన్స్ ఉంది. ఇవాళ మార్కెట్లో ఒక సివియర్ సెల్లింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. అండ్ ఇక్కడ స్క్రీన్ పైన బై సెక్టార్ వైజ్ ఏ సెక్టార్స్లో ఎలాంటి ఇంపాక్ట్, ఎలాంటి సెల్ ఆఫ్ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో కనిపించింది అనేది మనం గమనించవచ్చు. అన్ని మోస్ట్లీ నెగిటివ్గానే ఉంటున్నా, నిఫ్టీ ఫార్మా మాత్రం 1.7% దగ్గరగా పాజిటివ్గా మూవ్ అయింది. మార్కెట్లో సెల్లింగ్ యాక్టివిటీ కనిపించిందన్న విషయం ఈ పాయింట్ మనందరికీ ఐడియా ఉంది. కానీ ఎందుకని అసలు మార్కెట్ ఫాలో అయింది అండ్ ఇలా ఫాలో అవుతున్నప్పుడు మార్కెట్లో ఉన్న ప్యాటర్న్ని మనం గమనిస్తే ఏ సెక్టార్స్ రిలేటెడ్గా నెగిటివ్గా ఉంది అండ్ పాజిటివ్గా ఉంటున్న సెక్టార్స్ ఏంటి, అండ్ పర్టికులర్గా పాజిటివ్గా ఉంటున్న వాటిలో మనం ఏ స్టాక్స్ని గమనించవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇంత ఫాల్ తర్వాత మనం మార్కెట్ని ఎలా చూడాలి, ఫర్దర్గా మనం మార్కెట్ రిలేటెడ్గా గమనించాల్సిన డేటా పాయింట్స్ ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడుకుందాం. మొదట మార్కెట్ ఎందుకు ఫాలో అయింది. నిన్న మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత ఒక కొత్త వేరియంట్, ఈ వైరస్ రిలేటెడ్ ఒక కొత్త వేరియంట్ని సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్ అండ్ బోస్వానాలో కనుక్కున్నారని, సో ఈ కొత్త వేరియంట్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య 59 దగ్గరగా ఉందని, కాకపోతే మిగిలిన వేరియంట్స్, ప్రీవియస్ వేరియంట్స్ కంటే కూడా ఈ వేరియంట్ రిస్క్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఎవరు ఫైనలైజ్ చేయలేదు ఇది డేంజరస్ అని, రిస్క్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఈ వైరస్ రిలేటెడ్గా ఒక ఫైనల్ కంక్లూజన్ కోసం WHO వాళ్ళు ఇవాళ మీట్ అవుతున్నారు. ఇవాళ మీట్ అయి ఫైనలీ ఈ కొత్త వైరస్ ఒక వేరియంట్ని వైరస్ ఆఫ్ ఇంట్రెస్ట్గా చూడాలా లేదంటే వైరస్ ఆఫ్ కన్సర్న్గా చూడాలనే డెసిషన్ ఇవాళ తీసుకుంటారు. ఈ రీజన్తోనే ఇవాళ మన మార్కెట్స్లో ఫాల్ కనిపించింది. మన మార్కెట్స్ ఓపెనింగ్కి ముందే స్పెషల్లీ హాంకాంగ్లోనే ఈ వైరస్ వేరియంట్ రిలేటెడ్గా కేసు నమోదు అయ్యాయనేసరికి ఎంటైర్ ఏషియా రిలేటెడ్గా ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో 140 పాయింట్స్ దగ్గరగా SGX నిఫ్టీ నెగిటివ్గా ఉంటే, ఓపెనింగ్ పాయింట్ ఆఫ్ టైంకి నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా SGX నిఫ్టీ నెగిటివ్లో ఉంది. SGX నిఫ్టీ గ్యాప్ డౌన్లో అవుతుంది. కాబట్టి రీసెంట్ ట్రేడింగ్ సెషన్స్లో మనకు తీసుకున్న సపోర్ట్ నిఫ్టీ 17,360 అది బ్రేక్ చేస్తే, అంతకుముందు ఫాలో అవుతున్నప్పుడు మనకి నిఫ్టీ తీసుకున్న సపోర్ట్ నియర్ టు 17,200. కాబట్టి ఇవాళ 17,360 బిలో ఒకవేళ మార్కెట్ ఫాలో అయ్యి సస్టైన్ అయినట్లయితే 17,200కి అండ్ 17,050 వరకు కూడా మార్కెట్లో ఫాల్ ఉండడానికి పాసిబిలిటీ ఉంది. బికాస్ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్గా ఉన్నాయి, యుఎస్ మార్కెట్స్ ఇంకా మనకి ఓపెన్ కాలేదు కాబట్టి వాటిని న్యూట్రల్గా ఉంచాను. సో మార్కెట్ ఫాలో అవడానికి వైరస్ రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న ఫియర్స్ ఆర్ అన్సర్టనిటీస్ రీజన్. ఫర్దర్గా మార్కెట్ రిలేటెడ్గా మనం గమనించాల్సిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఏంటంటే, ఫస్ట్ ది WHO వాళ్ళ మీటింగ్లో ఈ కొత్త వేరియంట్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆర్ వేరియంట్ ఆఫ్ కన్సర్న్గా, ఇన్ సింపుల్ టర్మ్స్ ఇది ఒక డేంజరస్ వేరియంటా కాదా అని వాళ్ళు తీసుకునే డెసిషన్ కూడా ఈ ఫియర్స్ రిలేటెడ్గా ఒక ఆన్సర్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, ఈ వైరస్ రిలేటెడ్గా వచ్చిన అప్డేట్స్ ఇప్పటివరకు ఏషియన్ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేసి, అలాగే యూరోపియన్ మార్కెట్స్ని కూడా, స్పెషల్లీ వాళ్ళు యూరోపియన్ మార్కెట్స్ని మీరు గమనిస్తే ఓపెనింగే సివియర్ గ్యాప్ డౌన్లో అయ్యాయి. మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ 2.5 to 3% దగ్గరగా నెగిటివ్లో ఓపెన్ అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ ఎలా రెస్పాండ్ అవుతాయి, ఈ వైరస్ ఒక కన్సర్న్, అక్కడ కూడా హెవీగా ఇంపాక్ట్ ఉంటుందా లేదు, ఈ లోపు WHO వాళ్ళు ఇదంతా ప్రమాదకరం కాదని వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్స్ని పాస్ చేస్తారా, ఇవి మనం గమనించాల్సింది. సో ఈ వైరస్ రిలేటెడ్గా వచ్చే ఫర్దర్ అప్డేట్స్తోనే మనకి మార్కెట్స్ రిలేటెడ్గా ఫియర్స్ ఇంకా పెరిగి మార్కెట్ ఇంకా డౌన్ అవడానిక, లేదు మార్కెట్ స్టెబిలైజ్ అయ్యి ఇక్కడి నుంచి అగైన్ అప్ సైడ్కి మూవ్ అవడానికి, ఈ ఒక డైరెక్షన్ ఈ వైరస్ రిలేటెడ్గా, ఈ వేరియంట్ రిలేటెడ్గా వచ్చే ఫర్దర్ క్లారిటీపై ఆధారపడి ఉంటుంది. మార్కెట్ వైరస్ వల్లే ఎందుకు పడింది అనుకోవాలి, బికాస్ ఇన్ఫ్లేషన్ కూడా ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి నెక్స్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుందేమో అని నెగిటివ్ కన్సర్న్స్తో ఇవాళ మార్కెట్ ఎక్కువగా ఫాలో అయ్యి ఉండొచ్చు కదా, ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు కదా. వైరస్తో ఎందుకు మనం లింక్ చేస్తున్నామంటే, ఇవాళ ఫాలో అయిన సెక్టార్స్ని ఒకసారి గమనించండి. 5 సెక్టార్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి ఏవియేషన్. BBC రిపోర్ట్స్ ప్రకారం ఈ సౌత్ ఆఫ్రికా, హాంకాంగ్ అండ్ బోస్వానా నుంచి వస్తున్న ఫ్లైట్స్ రిలేటెడ్గా UK వాళ్ళు రెస్ట్రిక్షన్స్ విధించారనే అప్డేట్స్ ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఫర్దర్గా ఈ వేరియంట్ ఒక సివియారిటీ పెరిగితే ఇతర కంట్రీస్ కూడా రెస్ట్రిక్షన్స్ ఈ ఫ్లైట్స్ రిలేటెడ్గా విధించడానికి పాసిబిలిటీ ఉంటుందని, ఏవియేషన్ ఇండస్ట్రీ రిలేటెడ్గా ఇవాళ మనకు ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్. ఇండిగో నియర్లీ 9.5% అండ్ స్పైస్ జెట్ 7.5% దగ్గరగా డౌన్ అయింది. అండ్ అన్లాక్ థీమ్లో ఎక్కువగా పెరిగిన స్టాక్స్, ఈ వైరస్ రిలేటెడ్గా ఎక్కువగా ఇంపాక్ట్ అయిన స్టాక్స్ మనకి సినిమా హాల్ స్టాక్స్ లైక్ ఐనాక్స్ కానీ PVR కానీ అగైన్ ఇవాళ ఎక్కువగా డౌన్ అయ్యాయి. దీనికి సిమిలర్ గానీ ఇతర సెక్టార్స్ ఏవైతే ఈ వైరస్ కారణంగా ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటాయి అనుకునే సెక్టార్స్ ఉన్నాయో, లైక్ హోటల్ స్టాక్స్ని ఇవాళ గమనిస్తే మోస్ట్ ఆఫ్ ద హోటల్ స్టాక్స్ 10 to 15% దగ్గరగా ఇంట్రాడే సెషన్స్లో డౌన్ అయ్యాయి. అలాగే ట్రావెల్ అండ్ టూరిజం స్టాక్స్ అయిన మహేంద్ర హాలిడేస్ కానీ డెల్టా కాప్ కానీ ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో ఎక్కువగా కరెక్ట్ అయ్యాయి. ఇవన్నీ ఒక సైడ్ కరెక్ట్ అవుతూ వైరస్ కారణంగా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంటే ఏ సెక్టార్స్కి అయితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో వాటిల్లో కరెక్షన్ కనిపిస్తూ ఇవాళ ర్యాలీ అయిన స్టాక్స్ని మనం గమనిస్తే ఫార్మా అండ్ హెల్త్ కేర్ స్టాక్స్
అందులో కూడా ఇవాళ మనకి సిప్లాలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. సిప్లా అనే కాదు, ఇంకా చాలా ఫార్మా స్టాక్స్ లో ర్యాలీ కనిపించింది. హెల్త్ కేర్ స్టాక్స్ లో, ఫార్మా అండ్ ఫార్మా రిలేటెడ్ కెమికల్ స్టాక్స్ లో కూడా ఇవాళ మనకు కొంత మూవ్ అయితే కనిపించింది. వీటన్నిటిని యాడ్ చేస్తూ ఏ స్టాక్స్ రిలేటెడ్ గా, పర్టికులర్ గా ఫార్మా రిలేటెడ్ గా ఉన్న స్టాక్స్ లో వేటికి ఎలాంటి అడ్వాంటేజ్ ఉంది, వైరస్ రిలేటెడ్ గా కన్సర్న్స్ పెరుగుతూ అగైన్ ఈ వైరస్ కేసులు పెరుగుతుంటే ఏ ఫార్మా వాళ్ళకి ఎటువంటి అడ్వాంటేజ్ ఉందనేది మాట్లాడుకుంటే, స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్లో ఈ వైరస్కి కావాల్సిన డ్రగ్స్ రిలేటెడ్గా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పోర్ట్ఫోలియోని మెయింటైన్ చేస్తున్నది సిప్లా వాళ్ళు. ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్స్ కూడా వీళ్ళు అట్రాక్టివ్గా ఉండేసరికి వాళ్ళ స్టాక్లో ఇంత మూవ్ కనిపించింది. వీళ్ళు రాష్ వాళ్ళతో టైఅప్ అయ్యారు. వాళ్ళతో టైఅప్ అయి టోసిలిజుమాబ్ని ప్రీవియస్గా సప్లై చేశారు. అండ్ గిలియడ్ వాళ్ళతో టైఅప్ అయి రెమ్డెసివిర్ కానీ అండ్ ఎంఎస్డి వాళ్ళతో టైఅప్ అయి మోల్నిపిరావిర్ కానీ ఈ వైరస్ రిలేటెడ్గా ఈవెంట్ క్రియేట్ అయితే వీళ్ళు సప్లై చేయడానికి రెడీగా ఉండేసరికి ఇవాళ ఈ స్టాక్లో మనకి ఇలా ర్యాలీ కనిపించింది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డిస్ వాళ్ళతో వీళ్ళు రెమ్డెసివిర్ని, మోల్నిపిరావిర్ని, ఫావిపిరావిర్ని అండ్ ఈవెన్ 2DG డ్రగ్ని కూడా సప్లై చేయడానికి క్యాపబుల్గా ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, వీళ్ళు స్పత్నిక్ రిలేటెడ్గా ఇండియాలో మార్కెటింగ్ పార్ట్నర్ అండ్ స్పత్నిక్ లైట్ వ్యాక్సిన్ని కూడా ఇండియన్ రెగ్యులేటర్స్ యాక్సెప్ట్ చేస్తారన్న అప్డేట్స్ కూడా ఉంటూ ఉండేసరికి డాక్టర్ రెడ్డిస్ రిలేటెడ్గా కూడా ఇవాళ పాజిటివ్ మూవ్ కనిపించింది. అలాగే దివిస్ ల్యాబ్స్ వాళ్ళు మోల్నిపిరావిర్ రిలేటెడ్ గా ఎక్స్క్లూజివ్ గా వీళ్ళు మాత్రమే ఏపీఐని తయారు చేస్తుంటారు. అండ్ వీళ్ళ లాస్ట్ కాన్ఫరెన్స్ కాల్ లో కూడా దివిస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు చెప్పింది, ఈ వైరస్ రిలేటెడ్ గా క్రియేట్ అయ్యే ఆపర్చునిటీలో వీళ్ళు ఆ సెగ్మెంట్ లో బిగ్ బిజినెస్ ని చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. ఈవెన్ క్యాడిలా వాళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ మోర్ దాన్ 12 years ఏజ్ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు కాబట్టి క్యాడిలా వాళ్ళకి అడ్వాంటేజ్. ఈవెన్ గ్లెన్మార్క్ వాళ్ళు రిలేటెడ్ గా ఫావిపిరావిర్, ఈవెన్ గ్లాండ్ ఫార్మా రెమ్డెసివిర్ రిలేటెడ్ గాను, స్పత్నిక్ రిలేటెడ్ గాను పార్ట్నర్షిప్ తో ఉంది. బయోకాన్ వాళ్ళు సీరం వాళ్ళతో టైఅప్ అయ్యారు. అండ్ ఫైజర్ వాళ్ళు కూడా కొత్త యాంటీవైరల్ డ్రగ్ రిలేటెడ్గా ప్రీవియస్గా కామెంట్ చేశారు కాబట్టి అది కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి వాళ్ళు గెయిన్ అవుతారన్న హోప్స్తో ఈ స్టాక్స్ అన్నింటిలో కూడా ఇవాళ మనకి ర్యాలీ కనిపించింది. వీటితో ప్యారలల్గా డయాగ్నోస్టిక్ కంపెనీస్ని గమనిస్తే స్పెషలీ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కానీ, మెట్రోపోలిస్ కానీ వీటిల్లో వాళ్ళ లాస్ట్ క్వార్టర్లీ నెంబర్స్ని గమనించామంటే వైరస్ రిలేటెడ్గా టెస్టింగ్ రెవెన్యూస్ చాలా వరకు సిగ్నిఫికెంట్గా ఫాలో అయ్యాయి. అది వీళ్ళ ప్రాఫిటబిలిటీని కూడా ఇంపాక్ట్ చేసింది. ఇప్పుడు అగైన్ వస్తున్న వేరియంట్ నెంబర్ ఆఫ్ కేసెస్ని పెంచి వీళ్ళకి బిజినెస్ని తెస్తుంది అనే ఒక పాజిటివ్ హోప్స్తో డయాగ్నోస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ కూడా ఇవాళ మనకి మూవ్ అయితే కనిపించింది. ఇవే కాకుండా హాస్పిటల్ అండ్ రిలేటెడ్ హెల్త్ కేర్ స్టాక్స్లో కూడా ఇవాళ మోస్ట్లీ పాజిటివ్ గెయిన్సే కనిపించాయి. సో ఈ వైరస్ పెరిగితే ఏ సెక్టర్స్ అయితే నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతాయో వాటిల్లో హెవీ ఫాల్ అండ్ ఈ వైరస్ కారణంగా లాభపడబోయే థీమ్స్ లైక్ ఈ ఫార్మా అండ్ హెల్త్ కేర్లో వస్తున్న ర్యాలీతో గ్లోబల్గా ఈ వైరస్ రిలేటెడ్గా క్రియేట్ అవుతున్న అన్సర్టనిటీ లైక్ వస్తున్న కొత్త వేరియంట్ ఒకవేళ డేంజరస్ అయితే ఏ సెక్టర్స్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని మార్కెట్ ఇవాళైతే డిస్కౌంట్ చేయడానికి అయితే ప్రయత్నించింది. కాకపోతే ఇది ఖచ్చితంగా సీరియస్ వేరియంటే, దీని ద్వారా ఖచ్చితంగా హెల్త్ ఇష్యూస్ ఆర్ సీరియస్ కాంప్లికేషన్స్ ఉంటాయన్న అఫీషియల్ స్టేట్మెంట్ ఇంకా కూడా మనకు రాలేదు. నెక్స్ట్ అపోలో హాస్పిటల్స్ గురించి మాట్లాడుకోవాలి. సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న అప్డేట్ ప్రకారం అపోలో హెల్త్ కో లైక్ వీళ్ళ ఫార్మసీ బిజినెస్ ని మాత్రమే ఆన్లైన్ అండ్ రీటైల్ బిజినెస్ ని సపరేట్ చేస్తూ ఒక 100% సబ్సిడరీ ఎంటిటీగా అపోలో హాస్పిటల్ సబ్సిడరీ ఎంటిటీగా వీళ్ళు ఫామ్ చేసి అందులో 20% దగ్గరగా వాటా నియర్లీ $500 million కి సెల్ చేయాలనుకుంటున్నట్లు ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ మేనేజ్మెంట్ అయితే చెప్పింది. ఆ 20% వాటా రిలేటెడ్ గా అపోలో హాస్పిటల్స్ వాళ్ళు అమెజాన్ వాళ్ళతో ఫైనల్ టాక్స్ లో ఉన్నారని, ఇఫ్ ఇన్ కేస్ అది ఫైనలైజ్ అయితే త్రూ అమెజాన్ కూడా వీళ్ళ ఆన్లైన్ ఫార్మసీ బిజినెస్ ని స్ట్రాంగ్గా గ్రో చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని ఎలా మార్కెట్లో స్పెక్యులేషన్ అయితే స్టార్ట్ అయింది. బట్ ఇంకా ఇది మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ కాలేదు. నెక్స్ట్ ఐటీసీ గురించి మాట్లాడుకోవాలి. ఐటీసీ వాళ్ళు 16% దగ్గరగా వాటాని ప్రీమియం ఆయుర్వేదిక్ అండ్ న్యాచురల్ పర్సనల్ కేర్ స్టార్టప్లో మదర్ స్పర్శ్లో 16% దగ్గరగా వాటాని కొన్నారని, దీనికోసం 20 crore ఖర్చు పెట్టారని ఎలా అప్డేట్ అయితే చేస్తున్నారు. ఇది D2C మీన్స్ ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళే కస్టమర్స్ కి డైరెక్ట్ గా సెల్ చేస్తారు. D2C అంటే డైరెక్ట్ టు కన్స్యూమర్. ఈ రీసెంట్ టైమ్స్ లో న్యాచురల్ అలాగే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కి ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తూ ఉండడంతో ఐటీసీ వాళ్ళు కూడా ఈ సెగ్మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి గ్రో అవ్వాలనుకుంటున్నట్లు ఐటీసీ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఇవాళ మార్నింగ్ 7:30 అరౌండ్ మీకు ఒక 10 ఇమేజెస్ ని మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంచాను. ఫేమస్ ఇన్వెస్టర్స్ హోల్డ్ చేసిన స్టాక్స్ అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్స్ ఒక వెయిటేజ్ ఎంత అండ్ పోర్ట్ఫోలియోలో వాళ్ళు హోల్డ్ చేసిన స్టాక్స్ ఒక టాప్ స్టాక్స్ ఒక నేమ్స్ ని మెన్షన్ చేస్తూ మీకు కొన్ని సిరీస్ ఆఫ్ ఇమేజెస్ టెలిగ్రామ్ లో అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇఫ్ మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డే ట్రేడర్ తెలుగు అని సెర్చ్ చేస్తే 2,80,000 అబోవ్ సబ్స్క్రైబర్స్ ఉన్న గ్రూప్ కనిపిస్తుంది. అదే మన ఛానల్ 7:30 అరౌండ్ వెళ్ళారంటే మీకు ఇమేజెస్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఎస్ బ్యాంక్ వాళ్ళు అమెజాన్ పే అలాగే అమెజాన్ AWS అమెజాన్ వెబ్ సర్వీసెస్ వాళ్ళతో టైఅప్ అయి వాళ్ళ కస్టమర్స్ వాళ్ళు రిలేటెడ్గా చేస్తున్న ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్గా వీళ్ళు యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయబోతున్నారని, దీని కారణంగా డైరెక్ట్ యూపీఐ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అమెజాన్ మర్చెంట్స్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి బిజినెస్ ప్రొవైడ్ అవుతుందని ఎలా ఎస్ బ్యాంక్ వాళ్ళైతే కామెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ గ్రీన్ ల్యామ్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. నిన్న జరిగిన వీళ్ళ బోర్డ్ మీటింగ్లో వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. స్టాక్ స్ప్లిట్ 1:5 రేషియోలో ఉంటుందంటున్నారు. 1:5 స్టాక్ స్ప్లిట్ అంటే ప్రెసెంట్ హోల్డ్ చేసిన ఈచ్ స్టాక్ కమింగ్ డేస్ లో 5 స్టాక్స్ గా స్ప్లిట్ అవుతుందని, మీన్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ 5 తో మల్టిప్లై అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది.
సో స్టాక్ ప్రైస్ తగ్గుతుంది అండ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ పెరుగుతాయి కాబట్టి తక్కువ స్టాక్ ప్రైస్ ఉన్న వాటిలో రీటైలర్ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉంటుంది అన్న ఒక పాజిటివ్ హోప్స్. స్టాక్ ఇవాళ 7.5% దగ్గరగా పాజిటివ్ గా క్లోజ్ అయింది. సిమిలర్ మేనర్ లోనే విసాగర్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు స్టాక్ స్ప్లిట్ ని అనౌన్స్ చేశారు, బోనస్ ని కూడా అనౌన్స్ చేశారు. వీళ్ళు మెన్షన్ చేసిన స్టాక్ స్ప్లిట్ ప్రకారం ఎగ్జిస్టింగ్ గా షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళ నెంబర్ ఆఫ్ స్టాక్స్ డబుల్ అవుతాయి అండ్ స్టాక్ ప్రైస్ హాఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు ఇష్యూ చేసిన బోనస్ 1:2 మీన్స్ 2 షేర్స్ హోల్డ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక ఫ్రీ షేర్ అయితే వస్తుంది అంటున్నారు. సో స్టాక్ స్ప్లిట్లో స్టాక్స్ డబుల్ అవుతాయి అండ్ అలా డబుల్ అయిన తర్వాత వచ్చిన స్టాక్స్లో కూడా బోనస్ కారణంగా ఎవ్రీ 2 షేర్స్కి 1 ఫ్రీ షేర్ వస్తుంది అనేసరికి స్టాక్ ఇవాళ 5% దగ్గరగా అప్పర్ సర్క్యూట్లో క్లోజ్ అయింది. కానీ స్టాక్ స్ప్లిట్ కానీ బోనస్ కానీ స్టాక్ ప్రైస్ పెద్దదిగా ఉండి అది తగ్గించాలని ప్రమోటర్స్ అనుకున్నప్పుడు ఇస్తుంటారు. కానీ ఇలా బిలో 10 రూపీస్ ఉన్న స్టాక్స్ కూడా స్టాక్ స్ప్లిట్ అనేది అండ్ అడిషన్ గా బోనస్ ఇవ్వడం అనేది నార్మల్ గా జరిగే యాక్టివిటీ అయితే కాదు. అండ్ నిన్నటి వీడియోలో ఇండో యుఎస్ బయోటెక్ కంపెనీ బోనస్ రిలేటెడ్ ఒక అప్డేట్ చేశాను. బట్ దాంట్లో మిస్టేక్ ఉంది. ఇండో యుఎస్ బయోటెక్ వాళ్ళు బోనస్ ని ప్రకటించారు. వాళ్ళు 1:5 లో బోనస్ ని ఇస్తున్నారు. మీన్స్ 5 షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక ఫ్రీ షేర్ కమింగ్ డేస్ లో క్రెడిట్ అవుతుంది. అండ్ దాని రిలేటెడ్ గా ఎక్స్ డేట్ అయితే 29th నవంబర్. అండ్ ఇంకొక 2 స్టాక్స్ దగ్గరగా FNOలోకి యాడ్ అవబోతున్నాయి. ఆదిత్య బిర్లా క్యాపిటల్ అండ్ హనీవెల్ ఆటోమేషన్. ఇవి 31st డిసెంబర్ తర్వాత నుంచి వచ్చే కాంట్రాక్ట్స్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. అండ్ CDSL గురించి మాట్లాడుకోవాలి. CDSL వాళ్ళు 5 crore యాక్టివ్ డీమ్యాట్ అకౌంట్స్ ని హోల్డ్ చేస్తున్న ఫస్ట్ డిపాజిటరీగా ఉంటున్నామని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్ చేశారు. అండ్ ఈవెన్ IMFI వాళ్ళు కూడా బోనస్ ని ప్రకటించారు 1:1 లో. మీన్స్ ఎగ్జిస్టింగ్ గా షేర్స్ ని హోల్డ్ చేసిన ఒక్కొక్క షేర్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఈచ్ షేర్ కి ఇంకొక అడిషనల్ ఫ్రీ షేర్ వచ్చి కమింగ్ డేస్ లో యాడ్ అవుతుందని కంపెనీ అప్డేట్ చేస్తూ బై FY22 కల్లా వీళ్ళ నెట్ డెట్ 0 ఉంటుందని, ప్రీవియస్ క్వార్టర్ కంటే నెక్స్ట్ పోస్ట్ చేయబోయే క్వార్టర్లీ రిజల్ట్స్ బెటర్ గా ఉంటున్నాయని అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ కూడా కంపెనీ ప్లాన్ చేస్తుందనేలా కంపెనీ మేనేజ్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది. అండ్ ఈ అన్సర్టనిటీ ఉన్న పాయింట్లో 2 IPOs దగ్గరగా మార్కెట్లోకి రాబోతున్నాయి. స్టార్ హెల్త్ 30 నవంబర్న ఓపెన్ అవుతుంది అండ్ తెగా ఇండస్ట్రీస్ 1 డిసెంబర్న ఓపెన్ అవబోతుంది. గ్రే మార్కెట్లో స్టార్ హెల్త్ రిలేటెడ్ గా పెద్ద యాక్టివిటీ కనిపించట్లేదు, కానీ టెగా ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా నియర్ టు 35 to 40% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంటుందని గ్రే మార్కెట్ అయితే మెయింటైన్ అవుతుంది. ఫర్దర్ డేస్ లో కూడా ఒకవేళ మార్కెట్ ఇలానే ఫాలో అవుతుంటే గ్రే మార్కెట్ ఎక్కడ సెటిల్ అవుతుంది అనేది గమనించాలి. కంపేర్డ్ విత్ స్టార్ హెల్త్, ఈ తెగా ఇండస్ట్రీస్ చాలా చిన్న IPO కాబట్టి IPO అలాట్ అవడం కూడా కొంత డిఫికల్ట్ గా ఉంటుంది. అండ్ గో ఫ్యాషన్ IPO అలాట్మెంట్ అయితే లైవ్ అయింది. అండ్ టార్సన్స్ IPO ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. లిస్ట్ అవుతున్న పాయింట్ లో మార్కెట్ లో సివియర్ సెల్ ఆఫ్ ఉండేసరికి BSEలో 6% దగ్గరగా అండ్ NSEలో 3% దగ్గరగా గెయిన్స్ తో లిస్ట్ అయినా అక్కడి నుంచి ర్యాలీ అవుతూ అక్కడి నుంచి 20% దగ్గరగా ఎంటైర్ గా చూస్తే NSEలో 23% దగ్గరగా టార్సన్స్ ప్రొడక్ట్ IPO అయితే క్లోజ్ అయింది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా మండే మార్కెట్ ఓపెన్ అవ్వకముందు మీకు నేను టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.